ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ పరాజయాలకు బ్రేక్ వేసింది. వరుసగా 4 పరాజయాల తర్వాత రెండో విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ను ఏకంగా 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ భారీ విజయంతో ముంబై ఇండియన్స్ రన్ రేట్ కూడా మెరుగైంది. ఏకంగా 10th ప్లేస్ నుంచి 7th ప్లేస్కు చేరుకుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ 200+ టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడంలో 20 మ్యాచ్లు ఆడితే అందులో 19 మ్యాచ్లను గెలిచింది. అండ్ ఒక్క మ్యాచ్ మాత్రమే పంజాబ్ పైన 2025లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్లోని వరుసగా 6 ఐపీఎల్ మ్యాచ్ల తర్వాత ఇదే మొదటిసారి గెలవడం. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే తిలక్ వర్మ అజేయ శతకంతో చెలరేగగా బౌలింగ్లో యువ బౌలర్ అశ్విని కుమార్ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ చేసిన సెంచరీ ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. 45 బంతుల్లో 7 సిక్సర్లు 8 ఫోర్లతో 101 పరుగులు చేసి తిలక్ వర్మ నాట్అవుట్గా నిలిచాడు. అతనితో పాటు నమన్ ధీర్ 45 పరుగులతో రాణించాడు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. గుజరాత్ జట్టు బ్యాటర్లు వరుసగా పేలుని బాట పట్టారు. బుమ్రా వేసిన మొదటి బంతికే సాయి సుదర్శన్ డకౌట్గా వెనుదిరిగాడు. బుమ్రా ఈ ఐపీఎల్లో మొదటి వికెట్ను తీసుకోగా సాయి సుదర్శన్ ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారిగా డకౌట్ అయ్యాడు. ఇక మిగిలిన బ్యాటర్లు శుభ్మాన్ గిల్ 15 పరుగులు, బట్లర్ 5 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 6 పరుగులు ఇలా వరుసగా పేలుని బాట పట్టారు. ముంబై బౌలర్లలో అశ్విని కుమార్ అదరగొట్టాడు. 4 వికెట్లు తీసి గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక ఈ మ్యాచ్ విజయానంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, ఈ విజయం మాకు చాలా ముఖ్యం. బయట గ్రౌండ్స్లో గెలవడం ఎప్పుడూ సవాల్గానే ఉంటుంది. ముఖ్యంగా అహ్మదాబాద్లో గెలవడం ముంబై ఇండియన్స్కు చాలా కష్టంగా ఉండేది. ఈ రోజు మంచి క్రికెట్ ఆడే అహ్మదాబాద్ కోటను మేము బద్దలు కొట్టాం. తిలక్ వర్మ లాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. నేను అతనికి ఒకటే చెప్పాను, బంతిని చూడు, బాదు అంతే. అతని బ్యాట్ నుంచి వచ్చే స్ట్రోక్ చాలా స్పెషల్. అతను ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే సమయం ఎప్పుడో వచ్చేసింది. నేను మైదానంలో ఎంత గట్టిగా అరిచానంటే నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఈ ఎనర్జీ తిలక్ వర్మతో పాటు ముంబై ఇండియన్స్కు చాలా అవసరం. ఇక జస్ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం చాలా అద్భుతం. బుమ్రా ఎందుకు తొలి ఓవర్ వేయడు అని చాలా మంది అడుగుతుంటారు. కానీ అతను 151 మ్యాచ్ల కెరీర్లో కేవలం 8 నుంచి 9 సార్లు మాత్రమే మొదటి ఓవర్ వేశాడు. ఇది నా నిర్ణయం వల్ల కాదు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతని జట్టుకు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. కానీ ఈరోజు కొత్త పంతితో ప్రభావం చూపాలని అతనికి ఇచ్చాం. ఇక మా కుర్రోళ్ళైతే అద్భుతంగా ఆడారు. అశ్విని కుమార్ గత ఏడాదిలాగే ఈసారి కూడా 4 వికెట్లతో చెలరేగి మొమెంటం అందించాడు. కేకేఆర్ మ్యాచ్ నుంచి మాకు పరిస్థితులు మారుతున్నాయి. ఇక నమన్ ధీర్ ఇన్నింగ్స్ను కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఈ గెలుపు మా ప్రయాణాన్ని మలుపు తిప్పుతుంది అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.